అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ముందుగా మనము తీసుకున్నట్టయితే వృశ్చిక రాశికి వచ్చేసి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి అన్నమాట. అందులోనూ మనకి నవంబర్ మాసంలో ఈ గ్రహరీత్యా ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం. మనఒకసారి సొంత ఇంట్లో బుధుడు ఉన్నాడు, 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, 4వ ఇంట్లో శని ఉన్నాడు. అంటే అన్ని గ్రహాల కదలికలు మనం చెప్పట్లేదు. ఏదైతే ఏ రాశికి ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉండదో ఆ గ్రహాల వరకు చెప్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అందుకని మనము కొన్ని గ్రహాలు మాత్రమే పరిగణనలో తీసుకొని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ఆ రాశికి చెడు చేస్తుందా మంచి చేస్తుందా, వేరే గ్రహాలు ఉన్నప్పటికీ వాటి యొక్క శుభ ఫలితాలు కావచ్చు, వాటి యొక్క చూపు కావచ్చు, వాటికి అశుభ కావచ్చు, ఆ శుభ ఫలితాలు కావచ్చు, మనకి వాటి గురించి ఎక్కువగా పట్టించుకునే అవసరం లేదు. ఏదైతే ఉత్సవంలో ఉందో, ఏది దానివల్ల అయితే ప్రయోజనం ఉంటుందో, ఏ గ్రహ రీత్యా వీళ్ళు వృద్ధి పొందుతారో దాని వరకు తీసుకుంటే ఎవరికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉన్న గ్రహాలన్నీ చెప్పుకుంటూ పోతే మనకు ఉన్నటువంటి టైం అంతా అయిపోతూ ఉంది, ఎవరికి అర్థం అవ్వదు, కన్ఫ్యూజన్. వాళ్ళకి మంచి చేసే గ్రహం, చెడు చేసే గ్రహం ఏ స్థాయిలో ఉంది, ఏం చేయాలి అంటే దాంట్లో సొంత ఇంట్లో బుధుడు ఉన్నాడు అనమాట వృశ్చిక రాశిలో. అలానే 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, 4వ ఇంట్లో శని ఉన్నాడు. ఇవి ముఖ్యంగా ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి గ్రహరీత్యా ఈ మాసంలో, ఈ యొక్క నవంబర్ మాసంలో, కార్తీక మాసం కూడా ఉంది కాబట్టి కార్తీక మాసం, నవంబర్ మాసం 2 కలిసి వస్తున్నాయి కాబట్టి ఈ మాసాలు వీటికి ఒక పరిహారం చెప్పుకొని ఈ గ్రహరీత్యా వీళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం. అలానే ఈ వృశ్చిక రాశిని చూసుకున్నట్టయితే గత 2-3 నెలలుగా మనము గమనించుకున్నట్టయితే కనుక ఈ జాబులు లేనటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి సిచ్యువేషన్, అంటే ఉన్న జాబులే తీసిపోయేటువంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు జాబ్ గురించి బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆల్రెడీ జాబ్స్ వచ్చేసి ఉంటాయి. మనకి చూస్తూ ఉన్నాం రివ్యూస్, వీళ్ళు అన్ని మనకి మెసేజెస్లో కూడా చూస్తూ ఉన్నాము. జాబ్స్ కూడా వీళ్ళకి వచ్చేసినవి కూడా మనం చాలా విన్నాము. వీళ్ళకి ఆల్రెడీగా జాబ్స్ వచ్చి ఉంటాయండి. వృశ్చిక రాశి వాళ్ళు జాబ్స్ వచ్చేటువంటి అదృష్టం మనకి పోయిన నెలలో చూస్తున్నాం. అలానే ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా ఈ మాసంలో, నవంబర్ మాసంలో జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఐటీ కావచ్చు, బ్యాంక్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ఫర్ అదర్గా ఇంకేమైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా ఏమైనా జాబ్స్ మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే చేయండి. ఇంతకు ముందు ఉన్నటువంటి అదృష్టం కాదు, మీకు అనదృష్టం అనేది ఏముండదు. మీకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాబ్ ప్రయత్నాలు మాత్రము మీరు అత్యద్భుతంగా ప్రయత్నం చేస్తే వీళ్ళకి జాబ్స్ వచ్చేటువంటి అదృష్టం ఉంది. ప్రయత్నం అయితే చేయండి. అలానే వీళ్ళకి జాబ్ పరంగా విదేశాలు చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ మాసంలో వీళ్ళకి ఫలిస్తుందండి. చదువు పరంగా కన్నా కూడా జాబ్ పరంగా ప్రయత్నం, ఉన్న జాబ్ గ్రోతింగ్ అయ్యేసి విదేశాల్లో చేసుకోవడానికి అదృష్టంగానే ఇచ్చేయండి, ట్రైనింగ్ కావచ్చండి, లేకపోతే అక్కడే జాబ్ వచ్చినా కూడా, వేరే దేశాల్లో జాబ్ వచ్చినా కూడా వీళ్ళకి అదృష్టంగానే భావించుకోవచ్చండి. ఇవన్నీ కూడా క్షణంగా జరుగుతాయి. ఇవన్నీ కూడా జాబ్ పరంగా చేసుకునేది. ఎప్పటి నుంచో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పర్సన్స్ కూడా జాబ్ వచ్చేటువంటి అదృష్టం కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉంది ఈ మాసంలో. ఇది ప్రయత్నం చేయొచ్చు. గురుగారు, అలాగే ఈ రాశి వారికి లాభ నష్టాల పరంగా ఎలా ఉండబోతుంది ఈ మాసం? ఈ మాసంలో లాభ నష్టాల పరంగా అయితే కొంచెమేర బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి, కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళకి కానివ్వండి, కొంతమేర నష్టమనే చెప్పుకోవచ్చండి. అందులో మల్టీమీడియా చేసే వాళ్ళకి కానివ్వండి, మ్యూచువల్స్ చేసే వాళ్ళకి కానివ్వండి, అలానే షేర్స్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి, కొంతమేర నష్టమనే మనం చెప్పుకోవచ్చండి ఈ మాసంలోనూ. అలాంటి వాటికి పెట్టుబడులు పెట్టకుండా ఉంటే చాలా వరకు మంచిదండి. అందులోనూ బిజినెస్ నేల అంటే ల్యాండ్కి పరంగా, భూమికి పరంగా చేసే వాళ్ళకైతే కొంతమేర బాగుందని చెప్పుకోవచ్చండి. ఎప్పటి నుంచో రేట్లు పెరిగేసి అప్ అండ్ డౌన్స్ ఉండేసి అమ్మాలా లేదా, ఇది అమ్మితే ఏమవుతుందో, నష్టపోతామా లాభం పోతామా అని ఉండేటువంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, ఏదైనా ఆఫీసులు కానీ అమ్ముకోవాలని అనుకుంటే కనుక ఈ మాసంలో కొంతమేర స్టెబుల్గా ఉంటుంది మార్కెట్. ఈ మాసంలో బిజినెస్ భూమికి సంబంధించింది చేసుకోవచ్చు. ఏమైనా చేతికి వచ్చినటువంటి పంటలకు కూడా, ఏదైనా టమాటా కావచ్చు, మునగ కావచ్చు, లేకపోతే జామ కావచ్చు, ఇంకా ఏమైనా సీతాఫలం కావచ్చు, ఇలా ఏమైనా పంటలేసి, చపోటా కావచ్చు, ఇలా ఏమైనా పంటలేసి కనుక ఉంటే ధాన్యం గింజలు అంటే గోధుమలు కావచ్చు, లేకపోతే వరి, ఇలాంటి ఏమైనా ఇంట్లో స్టాక్ ఉన్నప్పుడైతే వీళ్ళకి మంచి రేట్ వస్తుందండి. ఈ మాసంలో అమ్ముకునే దానికి ప్రయత్నం చేయొచ్చండి, మంచి డబ్బులు కూడా వస్తాయి. వీళ్ళు దళారీ వ్యాపారం
ఇలాంటి అపరాలకి, ఇలాంటివన్నీ అపరాలు అంటారు. ఈ అపరాల వ్యాపారం చేసి దళారీగా చేసి, అంటే రైతుల దగ్గర నుంచి మిల్లుల దగ్గరికి మధ్యవర్తిగా ఉండేటువంటి అమ్మేటువంటి వాళ్ళు ఈ రాశిలో ఎక్కువ మంది ఉంటారన్నమాట. ఈ రాశి వాళ్ళు అలా ఉన్నప్పటికీ ఈ డీలర్షిప్ వ్యవహారం కానివ్వండి, ఈ దళారీ వ్యాపారస్తులు కానివ్వండి, ఈ మాసంలో ఎక్కువ లాభం పొందేటువంటి అదృష్టం వీటి మీద ఉంది. అంతేగాని సొంతగా ఏదైనా షాపులు పెట్టేసి ఏదైనా సెల్యూన్స్ కానివ్వండి, పాల షాపులు కానివ్వండి, కిరాణా షాపులు కానివ్వండి, ఇలాంటి వాటికైతే ఎక్కువ ఆస్కారం అయితే లాభాలు లేవు. కానీ ఇలా డీలర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళైతే ఎక్కువ లాభం పొందే అదృష్టం కనిపిస్తూ ఉందన్నమాట ఈ మాసంలో. ఇది మాత్రం మీరు పర్టికులర్గా ఇలాంటి వ్యాపారాలు ఉంటే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మామూలుగా ఏంటంటే 6 నెలలకు వచ్చేటువంటి లాభం, సంవత్సరానికి వచ్చేటువంటి లాభం ఈ యొక్క మాసంలోనే వచ్చేస్తుంది. ఇలాంటి వ్యాపారాలు వీళ్ళు చేసుకోవచ్చు. గురుగారు, అలాగే కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది? చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే సర్దుమానికి అవకాశం ఏమైనా కనిపిస్తుందా వృశ్చిక రాశి వారికి? వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో కుటుంబ కలహాలు అనేది కనిపిస్తోంది. ఎందుకంటే 4వ ఇంట్లో శని ఉన్నాడు. ఈ 4వ ఇంట్లో శని ఉండడం వల్ల ఏమైందంటే కుటుంబ కలహాలు కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్యన విడబాటు, లేకపోతేను ఒక దగ్గర ఉండాలనుకుని ఉండలేకపోవడం, ఏదో ఒక చికాకు, ఇంట్లో రాగానే హెడెక్, ఇంట్లో వాస్తు పరంగా కూడా వీళ్ళకి తగ్గట్టుగా వాస్తు కూడా బాగాలేదనుకోండి, ఇంకా 2 కూడా వీళ్ళ మీద పడిపోతాయి. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వాళ్ళు వృశ్చిక రాశిలో ఉంటే వాళ్ళు కూడా, వృశ్చిక రాశిలో ఇంటికి పెద్ద దిక్కు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇలాంటి అపహారాలు కానివ్వండి, ఇలాంటి గ్రహరీత్యా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈ వాస్తు, ఈ గ్రహరీత్యా ప్రాబ్లం, ఈ 2 కలిసి చికాకులు ఎక్కువగా వేస్తాయి. భార్యాభర్తల మధ్యన లోపాలు ఉంటాయి. అలానే అన్నదమ్ముల మధ్యన, ఇంకా పేరెంట్స్ వాళ్ళ అమ్మ నాన్న మధ్యన కూడా గొడవలు వచ్చేసేటువంటి ఛాయిస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువ కలహాలు కనిపిస్తాయి. అంటే ఒకరిని చూడగానే ఒకరికి కోపాలు వస్తాయి. ఎందుకు వస్తుందో తెలీదు. చిన్న చిన్న ఇష్యూస్ కూడా చాలా పెద్ద కనిపిస్తాయి అనమాట. ఈ ఎడబాట్లు కనిపిస్తూ ఉంటాయి. చికాకు, కోపము, బీపీ పెరగటము, బీపీ పెరిగి కొట్టుకోవడం, ఇలాంటి కలహాలు కుటుంబంలోనే ఎక్కువ కనిపిస్తున్నాయి. మళ్ళీ వేరే వాళ్ళు బయట వస్తే రండి బాబు, రండి అన్న, రండి అక్క అని చెప్పి మాట్లాడతారు. కానీ ఇంట్లో ఒకరొకరు పడదు. ఇలాంటి కలహాలు అనేది వీళ్ళకి కొంతమేర కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయండి. ఇది కొంతవరకు కంటిన్యూ అయ్యేదానికి కనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఇంట్లో మాట్లాడకుండా వీళ్ళగా సర్దుబాటు చేసుకొని వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉండి, వీళ్ళకి ఏదైతే అనుకున్నారో దానికే ప్రయత్నం చేసుకుంటూ ఉంటే, ఇవన్నీ పట్టించుకోకుండా ఉంటే మేజర్గా ఏమి అవ్వదు. వచ్చే మాసానికల్లా తగ్గుముఖం పడుతాయండి. ఈ కలహాలు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టేది అయితే ఏం కాదు. అలా కలహాలు వచ్చినాయి కదా అని దిగులు పడకుండా ఉండేసి మీ పని మీరు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అందులో మనం ఈ కలహాలు లేకుండా కూడా చివరిలో మనం పరిహారం కూడా ఇచ్చేదానికి ఉన్నదనమాట. గురుగారు, వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట? ఆ పరిహారాల కన్నా ముందు ఏంటంటే ఆరోగ్య సమస్య అయితే వీళ్ళకి ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి, వీళ్ళకి ఎక్కువగా గ్యాస్ ట్రబుల్స్, బ్లడ్కి రిలేటెడ్గా, మన బాడీలో బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వీళ్ళకి దీర్ఘకాలికంగా ఉంటాయి. అంటే అందరికీ కాదు, ప్రెడిక్షన్ అందరి ఈ హారోస్కోప్ ఈ రాశిలో ఉన్న అందరికీ కాదు, కొంతమేర ఈ అదృష్టం వల్ల వచ్చే వాళ్ళకి కొంతమేర ఉంటుందన్నమాట. అయితే ఈ మాసంలో ఇలాంటి వాళ్ళందరికీ ఉపశయనం అనే చెప్పుకోవచ్చు. అలాంటి దీర్ఘకాలికంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నా కూడా ఇవన్నీ కూడా కొంచెం మేర తగ్గుమొహం పట్టేటువంటి అదృష్టం కూడా ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తూ ఉందన్నమాట. అలానే దైవారాధన చేసుకుంటూ ఉంటే, ప్రతినిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ ఉంటే, వీళ్ళు ఏదైనా హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి దీపారాజన చేస్తే, ఈ దీపారాజన అంటే నువ్వుల నూనెతో చేయొచ్చు, హనుమాన్ గుడిలో నువ్వుల నూనెతో దీపారాజన చేయొచ్చు అండి. అలానే కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్తో కూడా దీపారాజన చేయొచ్చు. అలానే ఆవు నెయ్యి దొరికితే కనుక, మీకు ఒరిజినల్ ఆవు నెయ్యి దొరికితే కనుక దాంతో కూడా దీపారాజన 2 ఒత్తులేసి ప్రమిదిలో చేస్తే కనుక, మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఈ 3 ఆయిల్తో ఏది దొరికినా కూడా దాంతో దీపారాజన చేస్తే వీళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ పోయేసి, వీళ్ళ ఈ మధ్యలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్యన కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి కలహాలు కూడా తొలగిపోయేసి, వాస్తు ప్రకారంగా ఏమైనా లోపాలు ఉంటే కూడా ఈ యొక్క దీపారాజన చేయడం ద్వారా అవి కూడా తొలగిపోతాయండి. వీళ్ళలో జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా తొలగిపోతాయి. ప్రమోషన్స్ పరంగా, విదేశాల పరంగా, చదువు పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దీపారాజన చేయడం ద్వారా తొలగిపోతాయి. ఏదైనా భయాందోళన ఉంటే కూడా ఇవి తొలగిపోతాయి. నిద్ర పట్టకపోయినా కూడా, కళలు వస్తున్నా కూడా, ఇలాంటివి ఉన్నా కూడా తొలగిపోతాయి. అప్పులు బాధలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. దీపారాజన మాత్రం ఖచ్చితంగా 11 రోజులు చేయండి. మధ్యలో ఒక రోజు వదిలేసినా కూడా మళ్ళీ రోజు మొదలు పెట్టొచ్చు. ఏదైనా కానీ 11 రోజులు దీపారాజన చేయడం ద్వారా ఈ మాసం మొత్తం కూడా మంచి ఫలితాలు పొందడానికి వృశ్చిక రాశి వారికి బాగా కనిపిస్తూ ఉందండి. ఈ పరీక్షన్స్ చేయాలి. అందులోనూ ఒకటి, దుర్గామాతకి కనుక కుంకుమ పూజ చేపిస్తే కూడా వీళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. ఆ కుంకుమ పూజ చేపించినటువంటి కుంకుమ తీసుకొచ్చి కనుక ప్రతినిత్యం వీళ్ళు బొట్టుంచుకుంటే, ఆడవాళ్ళైనా
మగవాళ్ళైనా సరే బొట్టుంచుకుంటే కనుక వీళ్ళకి మంచి ఫలితం కనిపిస్తుందండి. వైవాహిక భార్యాభర్తల మధ్యన విభేదాలు ఉన్నా కూడా ఈ కుంకుమ పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితం కనిపిస్తూ ఉంది. పిల్లలకి పెట్టుకుంటే కూడా ఈ పిల్లల్లో మంచి విద్యాబుద్ధిలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయండి. విద్యా బుద్ధి వ్యాపారం అన్నింటిలో కూడా బాగుంటుందండి. అలానే ఇవి చేయలేని పక్షంలో మనము వేదాల నుంచి తీసినటువంటి నెంబర్స్ కూడా ఇస్తున్నాము. ఈ నెంబర్స్ ద్వారా కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయండి. ఏంటంటే గురుగారు ఆ పూజ మనం చేయలేకపోయాము, దీపారాధన ప్రతిరోజు మాకు కుదరదు కదా, ఇంట్లో కుదరదు కదా అని చెప్పి అంటారు. కానీ ఈ నెంబర్స్ ఎవరైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆడవాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఎవ్వరు కూడా ఈ నెంబర్స్ పఠించుకోవచ్చండి. దీనికి ఎటువంటి వేరే రకంగా చేయకూడదని ఆచారం అయితే ఏం లేదు. ఈ నెంబర్స్కి ఆచారం అయితే ఏం లేదు. ఎలాంటి మనం కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మనం నోట్లో ఈ నెంబర్స్ని చదువుకోవచ్చు అనమాట. అయితే ఈ నెంబర్స్ని ఎలా అంటే దానిమ్మకాయ కానివ్వండి, లేకపోతే సీతాఫల్ కానివ్వండి, లేకపోతే జామకాయ కానివ్వండి, ఈ మూడు ఏదైనా ఒకటి కాయ చేతిలో పెట్టుకొనేసి ఇప్పుడు నేను ఇచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఇది ప్రతినిత్యం కూడా మనం పఠిస్తే సరిపోతుందండి. ఇది వీళ్ళకి వచ్చేసి 776854 776854 ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్ని ఈ కార్తీక మాసం నవంబర్ మాసం మొత్తం కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు గనక ఈ నెంబర్ని పట్టించేసి 225 సార్లు ప్రతినిత్యం కూడా ఈ ఫ్రూట్ మనం చేతిలో పెట్టేసుకుని పట్టించేసి ఆ ఫ్రూట్ మనం తిన్నా మంచి ఫలితం ఉంటుందండి. మనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, భయాలు కానివ్వండి, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి మనకున్నటువంటి మంచి ఏదైతే ఉంటుందో ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనకు రావాల్సినటువంటి పనులు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి మనకి తప్పకుండా సకాలంలో వచ్చేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం కూడా ఈ నెంబర్ని పఠిస్తూ మీరు ఆ ఫ్రూట్ని తినగలిగితే కనుక మంచి ఫలితాలు మనము చూడగలుగుతాము. ఇది ఒక నవంబర్ మాసంలో రాశి ఫలాలు. నవంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.